ప్రార్థన చేసినప్పుడు అయ్యా కావాల్సినవి ఇచ్చేస్తాను, అడిగివన్నీ ఇచ్చేస్తాను తండ్రి అని మాట ఇచ్చావు నాయన. ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. కావలసినవి ఇచ్చి వేసే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చేసే దేవుడు అని ప్రార్థన చేద్దాం. ఎవరి కాళ్ళే ప్రార్థన చేసుకోండి. మొదటి ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన ఉన్నారు. ఎవరు మౌనంగా ఉండదు. ప్రభుహానికి వందనాలు. బతిమాలేసుకోవాలి, దేవుడిని బతిమాలుకోవాలి. ప్రభా నా కార్యం చేయి, నా బలహీనత తీసివే, నా లోటుని తీసివేయని దేవుని దగ్గర మాట్లాడుతాం. ఒక అరగంట ఉంటుంది ప్రాంతంలో, చేయకూడదు. 7 ప్రాంతంలో మనం చేసుకుందాం, పూర్తిగా చేసుకుందాం. అందరూ కూడా అంశాలు ఎట్టుకుని ఇదిగో 13వ తారీఖు అభిషేకం జరగాలి. ఎల్లమిల్ల గ్రామంలో మందులు ఏర్పాటు చేయాలి, రాజీ గర్భపడం ఏర్పాటు చేయాలి, అలాగే మనకి బిడ్డ గర్భపడం ఏర్పాటు చేయాలి. ఇదిగో తండ్రి దేవిని బాగు చేసిన తండ్రి, శక్తిని వాడిని కదా. అదే రాణి గారిని జ్ఞాపకం చేస్తున్నాం, సత్తుబాబుని జ్ఞాపకం చేస్తున్నాం, అలాగనే దావీదు గారిని జ్ఞాపకం చేద్దాం. ఎవరు మౌనంగా మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి. అవును ప్రభు, అవును తండ్రి. నిన్ను చూచువాడను నేనని చెప్పిన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలు. అయా ఆకాశము కంటే అత్యున్నతమైన దేవుడవైన నీవు తండ్రి, మమ్ములను ప్రేమించి పరలోకములో నుండి నాయన నీ ఏర్పాటు చేసిన ఈ స్థలములోని ఈ సింహాసనం మీద ఆసీనులై ఉండి ప్రభువా, మమ్ములను చూచుటకై నీవు ప్రతి శనివారము నాయన సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి దిగి వచ్చిన మహోన్నతుడా నీకు వందనాలు. ఎవరు నీవు ఈ స్థలంలో ఉన్నావని, సమస్త కార్యములు చేయగలిగినటువంటి దేవుడవని, అయా భూలోకములో ఏమి జరగవలసి ఉన్నను పరలోకమందు ఆజ్ఞ లేనిదే జరగదని ఎవరైతే నమ్మి తండ్రి ఈ స్థలములో నిన్ను తేరి చూస్తానికి తండ్రి నీ పాదాల యొద్దకు వచ్చి నాయన నీకు మొర్ర పెట్టుకొనుచు ఉన్నారు. వారి ఆశలను నెరవేర్చుటకై నేను ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవుడనని చెప్పిన మహోన్నతుడా నీకు స్తుతులు స్తోత్రములు. ఏర్పాటు చేయబడిన ఈ స్థలంలో అయా ఎందరికో తండ్రి ఎన్నో కార్యములు చేసిన దేవుడవు, అడగక మునుపే ఆయన అక్కరలేని దేవుడవైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయా ఎందరి బిడ్డలో వ్యాధులను ఆయన నీవు తీసివేసావు ఈ స్థలంలోకి రాగా తండ్రి, కిడ్నీలను బాగు చేసిన పరమ వైద్యుడా నీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి శాంతకుమారి గారి యొక్క ఆయాసములు తగ్గించి వేసిన తండ్రి ఈ స్థలంలో నీకు రాగా ప్రభువానికి ప్రముఖులు వందనాలు చెల్లిస్తున్నాను. అయా కృతజ్ఞత కలిగిన అయా బిడ్డ ఇంటి తండ్రి వృద్ధురాలైనప్పటికీ నీ ప్రభువా, అయా వాతావరణం అనుకూలించలేనప్పటికీ నీ ప్రభువా, ఎన్నో దినములుగా ప్రభా ఈ మందిరానికి రాలేకపోయినప్పటికీ తండ్రి మీరు ఏర్పాటు చేయని స్థలంలోనికి ఏ ఆశను పట్టుకుని మరలా అయా నాయన పొందుకున్న మేలును బట్టి తండ్రి ఈ స్థలంలోనికి వచ్చి నాకు శాంతకుమారి గారి యొక్క కుమారుడు అయా కుటుంబాన్ని నాయన మీరు దీవెనకరంగా మార్చుతున్నదండి, ఆశను నెరవేర్చుతున్నదేవా అలాగే ప్రభా ఎన్నో కార్యములు చేస్తావు ఎందరికో తండ్రి. అయా నాయన నీ కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాకుండా అయా కార్యములను తండ్రి అయా మేము తేరి చూడలేకపోతున్నాము. అయా నీవు చేయగల దేవుడవని ఇదిగో సమస్త జనులారా ప్రయాసపడుతున్న వారులారా నా యొద్దకు వచ్చి నన్ను అడగండి నేను నీకు ఇస్తానని చెప్పిన తండ్రి, అడగలేని వారెందరో అడగాలని నేను ఇచ్చే దేవుడవని ఆశతో వచ్చిన బిడ్డలను ఒక్కసారి తేరి చూడమని అడుగుచ్చు ఉన్నాము తండ్రి. అయా నీవు ఏర్పాటు చేయబడిన స్థానం, నీవు ప్రత్యేకించుకున్న జనులలో నుండి ఏర్పాటు చేసిన జనులని నాయన ఆనాడు ఇశ్రాయేలీయుల నుండి నీవు అయా నాయన తరతరములుగా రాణించుతున్నటువంటి జనాంగములో ఏర్పాటు చేయబడి ప్రత్యేకింపబడిన మమ్ములను బట్టి నీకు వందనాలు.
అయా ఇదిగో అందరూ నాయన ఈ చేద్దాం. దినము ప్రభా ఎన్ని అంశములని పాదాల యొక్క అయా పెట్టి ఉన్నామో తండ్రి, జ్ఞాపకము చేస్తూ ఉన్నాము. వాటన్నిటికీ నాయన మీరు ఆమేనని పలకండి తండ్రి. అయా మీరు సమస్త కార్యములు మా అంశములు పక్షముగా జరిగిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. అయా ఆగస్టు 13వ తారీఖు జరగవలసి ఉన్నటువంటి అందరూ చేయాలి. అయా ఆగస్టు పల్లకడి గ్రామంలో పల్లకడి గ్రామంలో ఘనంగా జరిగింది తండ్రి, మీరు ఘనముగా జరిగించుకుంటున్నది. అవును నాయన. వందనాలు, స్తోత్రం, స్తోత్రాలు స్తోత్రం, తండ్రి. స్తోత్రం. అయా ప్రాంగణమంతటను మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీరు సిద్ధపరిచారు. మీరు నాయన ఆగస్టు 13ను ప్రతిష్ఠించుకున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. అయా మోసే 40 దినముల సుఖోపవాసములు వరములు పొందుకునే దినములలో అనేకులు తండ్రి పాలునందుచుండగా ఏ బిడ్డ ఏ ఆశతో నాయన అయా నీవు అభిషేకిస్తావో ఆ దినమందు తండ్రి, ఏ బిడ్డను ఏ వరముతో ఆశీర్వదిస్తావో అభిషేకిస్తావో తైలముతో తండ్రి, ఆ దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక జనులను ప్రభా, వేలాది జనులను అక్కడ ఆ స్థలములో నీవు తైలముతో అభిషేకించుచున్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్థితులు అయా, అలాగే ప్రభా జరుగుతున్న కోరికలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి అయా నాయన మందిరము కట్టడానికి నీవు స్థలములు ఏర్పాటు చేశావు తండ్రి. అయా నీ చిత్తము లేనిది ఏమీ జరగదు. మానవ ప్రయత్నము వ్యర్థములు తండ్రి, మానవుడు నడువగా ఏది జరగదు కానీ ప్రభా నీ చిత్తమైతే ఎందుకు తండ్రి ఆ స్థలమును సిద్ధపరిచావు నాయనా. నీ మందిర నిర్మాణము పట్టుటకు తండ్రి నీ చిత్తమును నాయన జరిగించుకొనుచున్న తండ్రి వందనాలు. జ్ఞానమును సమకూర్చు ప్రభా, మార్గాలను సరళము చేయుచున్న తండ్రి వందనాలు తండ్రి. సహకారులను లేవనెత్తుతున్న తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిచర్య చేసే వాళ్ళని లేవనెత్తుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా మందిరము కట్టుదలో తండ్రి అడ్డులను ఆటంకములను తండ్రి అయా నాయన ఏమైతే ఉన్నవో మాకు కనబడవు నీవు తేరి చూస్తున్న దేవుడవు తండ్రి. నీ చిత్తమును నాయన ఎల్లమెల్లి గ్రామంలో జరిగించి తండ్రి అయా అనేకుల రక్షణార్థమైన అయా నాయన మందిరము కట్టకమునికే నామకరణమును నాయన నీవు చేసుకున్న దేవుడవు తండ్రి. అయా తండ్రి మహిమ స్వస్థత ప్రార్థన మరణాత ప్రార్థనా మందిరముగా తండ్రి నీవు ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ సమయమందు తండ్రి మందిర నిర్మాణమును నీవు జరిగించుట నీకు ఇష్టము అయ్యా. ఇదిగో 40 దినముల ఉపవాస ప్రార్థనలో మోసే సుఖోపవాసములో ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు తండ్రి నీకు వందనాలు. మోసే సుఖోపవాసాల్లో అడగగా సామర్లకోటలో మందిరమును అయా నాయన ధనము లేనప్పటికీ తండ్రి అయా ఉపవాసములు పూర్తయ్యేటప్పటికి ప్రభా మందిరమును నిర్మించుకున్న గొప్ప దేవుడు. అలాగే తండ్రి ఎల్లమెల్లి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి, నీ కార్యమును జరిగిస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరికి రక్షణ లేదు, ఎందరు రాకడకు సిద్ధపడారు, ఎందరి కొరకే ఆ మందిరాన్ని నీవు నిర్మించుటకు నీకు ఇష్టమో తండ్రి అనే చిత్తాన్ని జరిగించమని అడుగుచున్నాను ప్రభా నీకు వందనాలు. అలాగే ఈ రంగంపేటలో తండ్రి ఈ ప్రార్థన సాలగా నీవు ఎందుకు మలుచుకున్నావో, ఎందుకు మార్చుకున్నావో, ఎందరిని రక్షించుట నీకు ఇష్టమో, ఎందరికో మేలులు చేస్తావు ప్రభా. అయా నాయన సాతాను అడ్డులు ఆటంకముల వల్ల తండ్రి అనేకులు వచ్చి పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. విడిపించు తండ్రి, కట్ల నుండి విడిపించు తండ్రి. ఆనాడు తండ్రి గాడిద పిల్లలు విడిపించినట్లుగా ఈనాడు బిడ్డలు అనేకులు తండ్రి మూల పడిపోయిన వారు, మంచాలను పడిపోయిన వారు, మరుగుబడి ఉన్న వారిని తండ్రి అయా విడిపించుకోండి. అనేకులను తండ్రి ఈ రంగంపేట మండలంలో అయా నీవు ఏర్పాటు చేసిన ఈ శాలలోనికి వచ్చి మేలులు పొందుకోవడానికి ఆయన నీవు ఇవ్వడానికి దినమెల్లా చేతులు చాపుతున్నారు తండ్రి. మేమే వచ్చి పొందుకోలేకపోతున్నాం, మేమే వచ్చి అడగలేకపోతున్నాం. మా అపరాధాలు క్షమించుకోక అయా నాయన ఇశ్రాయేలీల వలె అపరాధములుగా ఉన్న మమ్మలను దయతో క్షమించమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి నీకు ఏలు కావాలని నీవు మేలు చేసే దేవుడు అని అయా నీవు గొప్ప కార్యములు చేస్తావని తండ్రి. ఎందరు బిడ్డలు ప్రభా నేను ఆనుకుని స్థలంలోనికి వచ్చారు తండ్రి అయా ప్రభా. రాజీని నాయన గణేష్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము నీవు తప్ప ఈ లోకములో ఎవరికి అయా ఇవ్వడానికి అసాధ్యమైనది
ధనము ఖర్చు పెట్టినా పట్టుబడిగా పెట్టి ధాన్యము వస్తున్నావు. ఖర్చు పెట్టినా పట్టుబడిగా అయ్యా ప్రార్థన ఎంత చేస్తూ కష్టపడినా కానీ తండ్రి ప్రసవ మీద ప్రార్థన నీవిచ్చు ఉన్నాయి. బహుమానమే తండ్రి యాకోబు పట్టు అనేక నేను జన్మలుగా దీవిస్తే కానీ ప్రార్థిస్తున్నాను వెళ్ళను తండ్రి. అన్నట్టుగా అయ్యా, రాజీనాయన నీవు వాగ్దానం నా చేశావు. గర్భఫలమే కానీ గర్భఫలము పట్టుతో ప్రార్థన ఇస్తానని నా చేస్తున్నాను. బిడ్డకి ఆ కుటుంబాన్ని నువ్వు మార్చుకుంటానని వాగ్దానము చేసిన వాగ్దానకర్త, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడవని తండ్రి. అయ్యా నీ బిడ్డని పాదాలు ఎద్దకు వస్తుంది అయ్యా, విశ్వసించిన వాడు ఎన్నటికి నీ త్రోసివేయనన్నావు, నమ్మిక మాత్రం ఉంచుము అన్నావు తండ్రి. అలాగే బిడ్డ నమ్మకం ఉంచింది తండ్రి. అవిశ్వాసం రానియకు ప్రభ, అయ్యా అవిధేయత రానివ్వకు ప్రభ. తండ్రి ఇది జరుగుతుందా అనే మనస్సును సాతాను పుట్టించు ఆలోచనలు తండ్రి మనస్సులోనికి రానివ్వకుండా గొప్ప దేవుడు ఎంతటి కార్యమునైనా చేయుటకు సమర్థుడని తండ్రి నీ వైపు ఆ బిడ్డ కన్నులెత్తడానికి చూడండి. మేమెందరము ప్రార్థనలు చేసినా మా ప్రార్థనలకు నాయన మీరు చెవి ఒగ్గుతారు కానీ అయా నాయన అవసరము కలిగిన వ్యక్తి ప్రార్థన చేయుట మీరు చూస్తున్నారు తండ్రి. నీవు అడుగుట నాకు ముచ్చట, నీకు ఇచ్చుట నాకు ఇష్టమని చెప్తున్నావు కనుక బిడ్డలు అడగడానికి పొందుకోవడానికి అయా నాయన రాజీని ప్రభ గణేశులను మార్చుకుని తండ్రి గర్భఫలం ఇచ్చి నాయన అనేకుల మధ్యలో నిన్ను నీవే మహిమపరచుకోమని వారిని జీవిత కాలము సాక్షులుగా వాడుకోమని వాడుకొని చిన్నందులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభా క్రమేణాను వేరే బాబుని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా గర్భఫలం ఎక్కువ ఇచ్చుకోమ్మా నేను కలిగిన బిడ్డలే తండ్రి, రక్షణ కలిగిన వారే, యేసు మహిమ చూచిన వారే ఆయన నీ దైవ గ్రంథంలో నుండి ప్రభా ఎన్నో కార్యములు చేస్తున్నావు. అయినప్పటికీ వారిని పరీక్షించున్నావు. ఇంకను వారిలో ఏ అవిశ్వాసం ఉందో, ఏ లోపం ఉందో, ఎందుకు నాయన నీవు ఆలస్యం చేస్తున్నావు. ఆలస్యము వెనక తండ్రి నాయన మేలైనవి దాచించానన్నావు కనుక ఆ బిడ్డల పక్షముగా ప్రభా మేలైనటువంటి సహాయమునిచ్చి తండ్రి గర్భఫలమునిచ్చి ప్రభా తండ్రి నీ సాక్షులుగా బిడ్డని వాడుకో. ఇదిగో నీ ఏర్పాటు చేయబడిన స్థలములోనికి వస్తే నేను కార్యము చేస్తానన్నావు తండ్రి. అయ్యా బిడ్డలైన వారు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు వెనకబడిపోతున్నారో మాకైతే తెలియదు కానీ అయ్యా పొందుకొని వరకు తండ్రి ఈ స్థలములోనికి వచ్చి పొందుకోవడానికి సహాయము చేయటప్ప నేను ఇచ్చేదని అన్నావు. అనేకులకు నువ్వు ఎన్నో కార్యములు చేస్తావు తండ్రి ఈ స్థలములో తండ్రి. ఆయన అటు కార్యం ఆ బిడ్డలకు కూడా జరిగించి ప్రభ అయా నాయన మీ సాక్షులుగా వాడుకోమని అనేకులలో వారిని నాయన నీవు హెచ్చరించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభ. అలాగే దేవి గారిని జ్ఞాపకం చేసుకో. అయా బిడ్డలో ఉన్న బలహీనతను తీసివేయి ప్రభ. అయా నీవంటే తెలియని వారే అయినను ప్రభ నీవు రక్షించేవాడు సహాయం చేస్తావని. తనకు ఉన్నటువంటి బలహీనత నిద్ర పట్టకపోవటం వల్ల ఎన్నో అనర్థాలు తండ్రి, ఎంతో బలహీనత ప్రభ. అటు బలహీనత నుండి బిడ్డను విడిపించి తండ్రి నీ సాక్షిగా వాడిపోతండి. అయా రహస్య భక్తులుగా వారిని మరచిపోతండి, నీ సాక్షులుగా మరచుకో ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తనకి ఇచ్చిన బిడ్డలను, భర్తను, కుటుంబాన్ని నాయనా నీవు తండ్రి ఆశీర్వాదంగా మార్చుకున్న తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయన మరియ రాణి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి. అయా నాయన ఆ కుటుంబంలో సువార్త వెదగల్లే గృహముగా నీవు చేసుకున్నావు తండ్రి. అయా గృహంలో ఎందుకు నీవు సువార్తను అందిస్తున్నావు, ఆ కుటుంబానికి దాచించిన మేలులేమిటో తండ్రి. ఎందరిని రక్షించుట నీకు ఇష్టము, ఎందరిని నీ వైపు తిప్పుకునుట నీకు ఇష్టము. ఆ సువార్త ద్వారా ప్రభా అయా కాలనీలో ఎందరికి నీవు రక్షణను దయచేస్తున్నావు. అది నీ కార్యములు జరిగించుకుంటున్నావు, మేలులతో నింపి వేస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ కుటుంబం ద్వారా అనేకులకు తండ్రి మహిమలు అయా అనేకమైనటువంటి అద్భుతాలు నాయన అయా నీవు గొప్ప దేవుడు అని తెలుసుకున్నట్టు ప్రభా పొందుకోవడానికి సహాయం చేయి. అలాగే తండ్రి అయా నాయన ప్రతి మంగళవారం జరుగుతున్న అయా స్వార్థను బట్టి, స్వార్థలో ఏకీభవించుతున్న భార్యాభర్తలు, చిన్న కుమారుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా ప్రతి మంగళవారము ఆగకానైనా మానక తండ్రి ఆ సువార్తలోనికి వచ్చి నీ మాటలు వినిచూ ఉన్నారు. ఆ బిడ్డకి తండ్రి అయా తలలో ఉన్నటువంటి ఆ పోటుని తీసివేయి ప్రభా, తలలో ఉన్న ఆ బాధను తీసివేయి తండ్రి. భర్తకు తండ్రి ఆటో యాక్సిడెంట్ నుండి అయా నాయన అపాయమును తప్పించాలని
గత వారం చెప్పి ఉండగా ప్రభా నీకు నీ యొద్దకు వచ్చే వారికి నైనా ఏ మేలును కొదువై ఉండదన్నట్లుగా ప్రభా అపాయములు తప్పించావు తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే మరి రాణి గారి యొక్క తల్లి గారిని తండ్రి గారిని నీవు జ్ఞాపకం చేసుకో, వారి యొక్క అల్లుడు గారిని జ్ఞాపకం చేసుకో. దేవుడు తండ్రి కనబడితే మాట్లాడితే నాకు కార్యము చేస్తే నేను నమ్ముతానని చెప్తున్న కుమారునికి నాయన నీవు కనబడతావని మాట్లాడతావని సమస్తము నీవే చేయగలవాడవని మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారికి కనబడు తండ్రి, మాట్లాడు, నీ సాక్షులుగా వాడుకోవడం వారికి వందనాలు తండ్రి. అలాగే ప్రభా అయా చిన్ని గారు, అయా సువార్తమ్మ గారు, అయా నాయన మాత పాపమ్మ గారు, అలాగే తండ్రి రాయవరం పాపమ్మ గారు తండ్రి ఎందుకు రాలేకపోయారో ప్రభా, ఎందుకు రాలేకపోయారో తండ్రి నీ వెళ్ళిన దేవుడు తండ్రి. అయా నాయన వచ్చిన వారిని అందరూ జ్ఞాపకం చేస్తూ దావీదు గారిని జ్ఞాపకం చేస్తూ దావీదు గారిని దీవెనకరముగా మార్చుతండి. అనేకులకు ఆయన సువార్త అందించి అయా నీ వద్ద మంచి దాసుడు అనిపించుకొనుటకు సహాయం చేయి. ఈ లోకమైనటువంటి సువార్త కాదు తండ్రి, నీకు ఇష్టమైనటువంటి మంచి సువార్తికుడుగా మలచుకొని అయా అనేకులకు తండ్రి అయా నీవు నాయన నిజమైన దేవుడు అని నాయన అయా ప్రచురించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఆరోగ్యం ఈ ప్రభ అయా షుగర్ను తగ్గించు ప్రభ, షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ ఎలాంటి నాయన అనారోగ్యములు కలగకుండానట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభా ఈ వర్షాకాలంలో వచ్చి అయా నాయన జ్వరముల నుండి తండ్రి అనేకులు ప్రభా బలహీనులై ఉన్నారు తండ్రి. కాయ కష్టములు చేసుకునేవారు, కష్టపడే వారిపై తండ్రి మీ దృష్టి నుంచి ప్రభా సమస్త కార్యములు మీరే జరిగించుకోమని అయా ఈ నా చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసువారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తప్పిపోయిన నన్ను దారిని పెట్టి, తప్పిపోయిన నన్ను దారిని పెట్టి, తెప్పరలగసేసి నాకు తీర్చున సకలము దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుడిని మనవలు పెట్టుకున్నాడు. వ్యాధులతో ప్రార్థించు, దుఃఖంతో ప్రార్థించు, విరిగి నలిగిన హృదయాలంటే దేవుడు చేస్తాడు. మామూలుగా ప్రార్థించు, అది మారుకో, ఆసక్తితో ప్రార్థించు. నీ ఆసక్తి ఎంతో దేవుడు చూస్తాడు. నీ దుఃఖాన్ని చూస్తాడు, నీ ఆశను చూస్తాడు. అట్టిగా నువ్వు ప్రార్థించు. నీకు వందలు. ఈ లోకంలో నాకు ఎవరు సాయం చేయదు, ఇది మాత్రమే నాకు సాయం చేస్తాడు. నా నిందలు తీసేవాడు, నా కొదువులు తీసేసేవాడు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. ఇది బాగు చేసేవాడు దేవుడే, నీకు నువ్వు సాక్షిగా నిలబెట్టేవాడు దేవుడే. నీ వైపు చూస్తున్నాడు, నీతోనే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు. ప్రార్థన చేస్తాడు. ఎన్నో ప్రార్థన చేస్తాడు. అందరూ చేయరు కాదు, ఎవరు మౌనంగా ఉండకూడదు.
చేయాలి, అందరూ చేయాలి. అమ్మా మనతో సంఘం అంతా ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. అన్ని కార్యాలు చేస్తే ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండాలి. చేయాలి కాదు మీరు చేసుకో. ప్రార్థన ఆలకించు. ఎవరు ప్రార్థన ఆలకించు బతుమాలు కావాలి. మన అవసరము తీర్చే దేవుడు, తన సహాయము చేసే దేవుడు. ఇదిగో పలకేడములో దేవుడు కట్టిపోతున్న మందిరముకు
దేవుడే ధన సహాయం చేస్తాడు. అక్కర్లు తీస్తాడు దేవుడు, నీ అక్కర్లు తీస్తాడు. ఎందుకొరకు వచ్చావు నువ్వు? ఏ కొదువుతో వచ్చావు? ఏ వ్యాధులతో వచ్చావు? నీ అక్కర్లు తీర్చడానికి దేవుడు నీ మధ్యన ఉన్నాడని, నీకేమి కొద్దు నాకేమి కొద్దువా నాదుడుండగా అన్నట్టుగా నిన్ను దేవుడు చేస్తాడు. నీ సాక్షిగా వాడుకుంటాడు. దేవుని అడుగు, ప్రభువా గయా నీ కార్యం చేస్తావు తండ్రి, నీకు నాయన సాక్షిగా ఉంటాను. నువ్వు నమ్మదగిన వాడు తండ్రి, నేను అడిగితే ఇస్తావు నాయన. ఆయన నీకు 100 నువ్వు అడగపోని ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా మహిమతనముతో నేను ప్రార్థిస్తున్నాను. మనోవిచారము కాదు ప్రభువా, దేవుడు కార్యం చేస్తాడని ఒక మంచి ఆలోచనతో ప్రార్థించి దేవుడు తప్పగా నాకు ఇస్తున్నాను. దేవుడిని ఇచ్చింది పొందుకుంటాను, ఈ సాక్షిగా ఉంటానని దేవుడు ఎదురుగా నువ్వు ఒక నమ్మకంతో ప్రార్థించు. ప్రార్థనగా చేస్తాను. ఎవరు కూడా మౌనంగా ఉండదు, ప్రార్థించాలి. అంశాలు ఎత్తుకుని ప్రార్థించాలి. అన్ని ప్రార్థించాలి. మౌనంగా ఉండదు. వెంకటగా ప్రార్థించాలి. వెంకటకి బాగు చేశాను. మళ్ళీ చెడు మార్గంలో వెళ్ళకుండా కుమారుడినైనా దారి తప్పించుతాను. అయినా మాడు బాగు చేస్తాను. నేను వెంకటాపురం నుంచి వచ్చిన వెంకన్న గారిని, సుభలక్ష్మి గారిని ఆశీర్వాదంగా మార్చాను. సండేటి నుంచి వచ్చిన శాంతకుమార్ జ్ఞాపకం చేస్తున్నారు. మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. మౌనం కూడా మన నది వచ్చేస్తాం. మాట్లాడాలి. ఇద్దరు కూడా కళ్ళు మూసుకుని ప్రభా ప్రభా అని అన్నారు. ఒక 10 నిమిషాలు ఉంటుంది ప్రార్థన, పావు గంట ఉంటుంది ప్రార్థన. నువ్వు అడుగు, నువ్వేమడుతాడు మౌనంగా ఉండదు. నేను నీ ఎదురుగా ఉన్నాను, నన్ను అడుగన్నాడు. బలం కావాలా? శక్తి లేదా? ఏ కొదువు? నీ కొదువు తీర్చేవాడు ఆయనే, నీ అక్కర్లు తీర్చేవాడు ఆయనే. చేయాలి ప్రార్థన, మౌనంగా ఉండదు. నీ ఎదురుగా దేవుడు ఉన్నాడు, నీ ఎదురుగానే యేసయ్య ఉన్నాడు. స్థలాన్ని ఏర్పరచుకున్నది అనే వారికి సాధించండి. అందరూ చేయాలి. ఎలమల కోసం అందరూ చేయాలి. సంఘం అంతా ప్రార్థించాలి. అందరం ప్రార్థన చేస్తే దేవుడు తనని ఎదురు చూపిస్తాడు, అక్కర్లు తీర్చేస్తాడు. అన్నిటితో ప్రార్థించాలి, వ్యాధులతో ప్రార్థించాలి. ఏంటి ప్రభు నా స్థితి ఏంటిదండి? మార్చి అక్కర్లు తీర్చలేదు, నా అక్కర్లు తీర్చాయి. లోకంలో ఎవరు తీర్చలేదు. నా కొలువును తీర్చేవాడు నువ్వు అక్కడ గర్భఫలం విభవించు. మందిరము కట్టాలంటే నీ చేతిలో మా ఇష్టం జరిగించు. అభిషేకం జరిగించు. ఏ మనిషిని ఏ కొరకు నువ్వు అభిషేకించుకుంటావు? వ్రతాలు చేస్తున్న వారిని అయినా అలగిడములు చేస్తున్న వారు, స్వామపంటలు చేస్తున్నారు, వ్రతముగా చేస్తున్నారు, ప్రతిష్ఠించుకున్నారు తండ్రి. వారి ఆశలు నెరవేర్చండి, అభిషేకించండి, వరవిషము నెరవేర్చండి. ఆకరించి ప్రార్థిస్తున్నారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తారు.
తండ్రి, వాతావరణ సమగ్ర తండ్రి, గ్రహణ సమగ్ర తండ్రి, వచ్చిన పడగ సమగ్ర తండ్రి, నవ్యసాగపడుతుంది ఆశీర్వాదకరంగా మంగళకరంగా జరిగించుకోతండి. మోసే ఉపాసుకోవడం జరుగుతున్న తండ్రి, తండ్రి అన్ని జనాల తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకోతండి. మీకు వాహనం తీసుకోవడం తండ్రి, అలాగే సాగు తండ్రి, మన చేత నష్టాన్ని జీవించండి, కుదిస్తున్న నష్టాన్ని జీవించండి, తండ్రి గారిని అన్ని విధాలను సాధించండి, జీవించండి, పరిసరాన్ని జీవించండి తండ్రి, మార్గదర్శనం పూర్ణ తండ్రి, తల్లి తండ్రి తండ్రి కలిగిన శాపాన్ని తీసేస్తాను మీరు విశ్వనామ స్మరణ గొప్ప దేవుడు ఏసయ్య నీ పక్షంగా ఉన్నాడు, ఏసయ్య నీతో ఉన్నాడు. వెలుగులో ఉన్నాను, దేవుడు వెలుగే వచ్చాడు, వెలుగులో ఉన్నావు, ప్రకాశింపజేస్తున్నాడు, నీ నరాలు బాగు చేస్తున్నాడు, నీ ఎముకలు బాగు చేస్తున్నాడు, నీ బీపీ నీ షుగర్ బాగు చేసే దేవుడు. కరుగుపోతాడేసి ఈ కన్నీళ్ళు చూసి కరిగిపోతాడు. యోగ్యత లేదు నాకు, పదిహేంటి భక్తి లేదు, ప్రార్థన రాదు, అనాల్సిందండి. అది కూడా మీరు కార్యక్రమం ఉంటుంది, మా రోడ్డు మాకు శ్రేష్టం ఉంటుంది అని మీరు కార్యక్రమం ఉంటుంది, మీరు చేసి జరుగుతుంది, మీరు శాతం ఉంటుంది, దాన్ని వద్దు వద్దుగా నడుస్తుంటుంది, అది సాతాను తండ్రి నడుస్తూ ఉంటుంది, సాతాను దూరపడుతుంది, అన్నదాశక్తి దూరపడుతుంది, ఆకాశం సింహాసనం భూమిని పాదపడటం, భూమిని ఆకాశాన్ని కలుగుతుంది, అనుగ్రహాన్ని సహాయించండి, విధానాల్లో ఉంటుంది, చివరి గడిలో ఉంటుంది, మీకు వందనాలు స్తోత్రం, ఒక పరిగెట్టు నేర్చుకుంటుంది, పరిగెట్టు మేము కూర్చుని స్తోత్రం, మనోడి నుంచి దూరంగా మాట్లాడుతుంటుంది, అలాగే వచ్చిన వారానికి మంచి దర్శనాలు తెచ్చుతుంది, మంచి దర్శనాలు కనపడుతుంది, పరిష్కారం చూపించుతుంది, ఒక తిప్పండి, ఒక శివుని వెళ్ళిపోతుంది, శివుని ఎంచుతండి, రాబోయే కాలం ఉంటుంది, వృద్ధి చేసే దేవుడు తండ్రి, తండ్రి వృద్ధిగా చేసే దేవుడు తండ్రి, లైన్లో తండ్రి తౌడు పట్టడం తండ్రి, అంతమా తండ్రి తౌడు గంట తౌడు అవుతుంది తండ్రి, అలాగే వృద్ధి చేసే దేవుడు తండ్రి, మాట్లాడే దేవుడు తండ్రి, శక్తి భద్రుడు తండ్రి, మీకు వర్ణాలు ఇస్తుంటాను తండ్రి, కార్యక్రమం తండ్రి ఆదరించి భూమి కోసం ఈ స్వాధీనంలో జరిగించుకోమని ఇంకా 7 వర్షాలు 5 నిమిషాలు ఇంతకాలం ముందు వ్యాప్తి తీసుకోమని వారి నామం తండ్రి. ప్రభు దూతలను పరిశుద్ధులను ఏకా ప్రభు దూతలను పరిశుద్ధులను విభముగా మనం వాచమసులు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా కనుక నాకేమి పొదువా నామో ప్రార్థన సత్యబాబు వీరబాబు చేస్తారు. రంగంపేట చూసిన వీరబాబు గర్భఫలం కొరకు అందరి కొరకు మనం ప్రార్థించాలి. నాలుగో ప్రార్థన. ఎవరు ప్రార్థన రాని వారికి ప్రార్థన చేసేది దేవుడు మనకు ప్రార్థన చెప్తారు, మాట్లాడుతూ చెప్తారు. నువ్వు నిలబడితే నీతో మాట్లాడిస్తారు. అవునా? అవును తండ్రి, అన్నీ నీకు తెలిసిన
చేశారు. అందరూ ప్రార్థన అడుగుడు ఇవ్వబడినారు. అవును ప్రభు, అవును. ఎస్ఐటి వైపు ప్రార్థన మౌనంగా ప్రార్థన ఆలకించొద్దు. ఎవరు మాట్లాడతారు? దేవుని స్థితి చెప్పాలి, దేవుని కార్యం చేయాలి. ఒక సాక్ష్యం అవునండి. అవును ప్రభు. అవును ప్రభు. అవును ప్రభు, మీకే ఇష్టం. ఈ ప్రజలకు ఆదరించి
చింత లేకుండా ఉండు అని దేవుడు మనకు చెప్తున్నాడు. అయ్యా నీకు వందనాలు. నా మనసులో కోరిక నెరవేరుస్తున్నావు తండ్రి. నా చింత అంతా నీ మీద చేసుకుంటున్నావు ప్రభు. ఆ పొదుపు తీసేస్తున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు. అవునుగా ఉండదు. ఆ రోజు ప్రార్థనకు మనసు ఏదో ప్రార్థన అందరూ ప్రార్థన మౌనంగా ఉంటారు. మీ మనసులో ఏమనుకుంటున్నారో ఆ మనసులో నెరవేర్చేస్తారు. మీ మనసు వైపు చూస్తారు. మీ మనసు అంతా దేవుడి మీద పెట్టు. మీ ఆశ అంతా దేవుడి మీద పెట్టు. చింతతో ఉండద్దు. క్షేమంగా ఉన్నట్టు దేవుడు తీసేయి. రోజు నీ చింత తీసేయి. దేవుడు తీసేస్తున్నాడు, కార్యం చేస్తున్నాడు దేవుడు. నమ్మకంతో ప్రార్థన అడుగుతూనే ఉంది. ఒక 5 నిమిషాల ప్రార్థన అయిపోతుంది. అనేక దినములుగా తండ్రి మీ పాదాల దగ్గర ప్రార్థించుకున్నాను. ఆయన రాజు గర్భఫలం కావాలని నీ వైపు చూసుకుంటున్నాను. నేను బిడ్డ యొక్క కోరికను ఆ బిడ్డ గర్భములు తెరవండి. యెహోవాకు గర్భంగా మీరు బహుమానంగా ఆ బిడ్డ బిడ్డకి ఆశగా వచ్చాను. నేను ఆ బిడ్డకి గర్భం కావాలి. మీరు నన్ను స్థుతించి ప్రార్థించుకుంటున్నాను. ఆశ నెరవేర్చండి. తన భర్తను దీవించాల్సింది. నేను ఆ బిడ్డ కూడా బిడ్డల కొరకు ప్రార్థించుకుంటున్నాను. ఆ బిడ్డలకు తండ్రి మీరు గర్భం తెరబెట్టుకోండి. ఆ 2 బిడ్డలను స్వస్థపరిచి ఆ గర్భంలో స్వస్థపరచండి. ఆ గర్భంలో నా తండ్రి ఏమి ఉన్నదో అది తొలగించి మీ రక్తమును ఆ గర్భంలోకి పంపించి ఆ గర్భంలో తెరవండి. నేను ఆ బిడ్డ యొక్క ఆశను నెరవేర్చండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఆ బిడ్డ యొక్క ఆశను నెరవేర్చండి. నేను ఏ బిడ్డ ఏ అంశము పెట్టుకుని వచ్చి మాకైతే తెలియదు కానీ నేను సమస్తము మీకు తెలుసు. ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి. ప్రతి రోగమును మార్చండి. బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకు ఆయాసములు నాకండి నేను తగ్గించిన దేవుడికి తండ్రి. నాన్న నేను మర్చిపోయి నాన్న నీ దగ్గరికి రాలేకపోయి ఉన్నది. నాయన ఈ రోజున నా తండ్రి ఏ నిమిత్తం అయితే ప్రభు నీ దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నది. ఆ బిడ్డ పట్ల కార్యం చేయండి. ఆ బిడ్డ యొక్క గాయమును కొట్టేసి నాయన ఇదిగో ప్రభా ఇంకను ప్రభా నా తండ్రి ఏ బిడ్డలు ప్రభా ఏ రోగ బాధలకు వచ్చి ఉన్నారు ప్రతి రోగమును మార్చి వేయండి తండ్రి.
అక్కడి మందిరంలో తండ్రి మోసకు ఉపవాసం తండ్రి ప్రతిష్ఠించుకుని ప్రభావ ఆయన 13 దినములు తండ్రి నేను ఘనముగా జరిపించుచూ ఉన్నాను. స్తోత్రము తండ్రి ఆయన ఇదిగో తండ్రి ఆగస్టు 13వ తారీఖున ప్రభావ తైలాభిషేకం తండ్రి వేలాది మంది ప్రభావ మన మందిరంలోకి వచ్చినట్టు తండ్రి మీరే సహాయం చేయండి. వేలాది మందికి ప్రభావ మీరే రప్పించుకోండి ప్రభావ. మేము పిలవగా ఎవరు రాస్తాను ప్రభావ మీరే పిలుచుకోండి ప్రభావ. తైలాభిషేకం తండ్రి ఘనముగా జరిపించుకుంటాం. గత సంవత్సరం తండ్రి 100 మంది కావాలని అడిగితే ప్రభావ 100 మందితో ప్రభావ ఈ ప్రార్థన స్థానంలో తండ్రి తన తైలాభిషేకములు ప్రభావ ఘనముగా జరిపించుకున్నాం తండ్రి. ఈ మోసేసుకు ఉపవాసములు తండ్రి ఏదడిగిన దయచేసి దేవుడు తండ్రి నేను నా తండ్రి ఆగస్టు 13వ తారీఖున ప్రభావ ఘనముగా నా తండ్రి మీ తైలాభిషేకములు జరిపించండి ప్రభావ. ఎందరి బిడ్డలను నా తండ్రి మీ తైలముతో కడగాలని మీ ఉద్దేశంలో ఉంది. నేను ప్రతి బిడ్డని ప్రభావ మీ తైలం పోషి ప్రభావ నేను బిడ్డలను కడగలి మీ వంటి తెలియని బిడ్డని కను ప్రభావ అల్లకడిలో ఉంటే ప్రభావ ప్రతి బిడ్డని కడగండి ప్రభావ. ప్రతి బిడ్డ మారు మనసు పొందే భాగ్యములు తెచ్చేయండి. మీకు వందనములు ఘనముగా జరిపించుకోండి. మహిమాతమే జరిపించుకోండి. మీకు ఘనత మహిమ తెచ్చుకోండి. నేను మీకు వందనములు అలాగే తండ్రి స్థలములు చూపించాలి. నేను స్థలము కట్టుటకు తండ్రి మీరే ధన సహాయం ఇచ్చేయండి. నేను మీకు వందనములు నేను ఎప్పుడు కట్టాలో ప్రభావ ఆయన మీకు తెలుసు ప్రభావ. ఎప్పుడు నిర్మించాలో ప్రభావ నీకు తెలుసు ప్రభావ. అన్నీ ఉన్నాయి నా తండ్రి ప్రభావ నీవు చూపించిన దేవుడు ప్రభావ. నీవు ఎప్పుడు నిర్మించాలని ఉద్దేశంలో ఉంది ప్రభావ నా తండ్రి. అప్పుడు నీవు జరిపించండి ప్రభావ. ఈ మోస ఒక దినము పూర్తయ్యే లోపల ప్రభావ నేను అక్కడ మందిరం నా తండ్రి పునాదిని లేపండి ప్రభావ. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ధర్మ లేకపోయినను ప్రభావ నీ వైపు చూసి చూడున్నాను. నీ వైపు చేతులు చాపుచూ ఉన్నాను తండ్రి. నేను ధన దీదిని కురిపించండి. ఆ మందిరములను కట్టించండి. నేను పలకల మందిరంలో ఎలాగైతే కట్టామో ప్రభావ అలాగే నేను నా తండ్రి ఎలమెల గ్రామంలో తండ్రి నేను మందిరంలో కట్టుకుంది ప్రభావ. అనేక బిడ్డల ప్రభావ నేను నీ మందిరం కోసం ప్రభావ ఎదురు చూచుచూ ఉన్నాను. నా తండ్రి నా తండ్రి మందిరం కట్టండి ప్రభావ. నా తండ్రి అక్కడ ఎవరు నశించుకోకూడదు. ఎవరు నశించుకోకూడదు ప్రభావ. బైబిల్ పెట్టి మందిరం కావాలని ప్రభావ ఎందరో బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులను నిజమ చేయండి. అక్కడ మందిరం కట్టించండి ప్రభావ. ప్రతి సంవత్సరంలో తండ్రి ఈ తైలాభిషేకము ప్రభావ నేను అక్కడ జరగాలని ప్రభావ ఈ ఉద్దేశంలో ఉంటుంది తండ్రి. ఆ స్థలమును మాకు చూపించండి నా తండ్రి. ఎందరో బిడ్డలు ఉండగా ప్రభావ మాకు చూపించాలి తండ్రి. నేను అక్కడ మీరే కట్టించండి. మీరే మహిమపరచుకోండి. నేను మందిరం ఏర్పాటు చేయకముందే ప్రభావ నేను పేరునైనా ఏర్పాటు చేస్తున్నాను. మరణాత మహిమ మందిరంలో తండ్రి మీ పేరుని పెట్టించుకున్నాను తండ్రి. మహిమాతను కట్టించుకుంటున్నాను. నేను మీకు వందనములు స్తోత్రములు. అలాగే నా తండ్రి నేను ఈ ప్రార్థన సాలను దీవించి ఆశీర్వదిస్తుంది. ఈ ప్రార్థన సాలలో అనేక మంది వస్తుంది. మీరే సహాయం చేయండి. నేను వెలుగుతో నింపి వేయండి ప్రభావ నా తండ్రి. అనేక మంది ప్రభావ రోగములను మార్చుకుంటుందండి. అయినా గర్భములను తెరుచుకుంటుందండి. నేను అనేక మంది వచ్చుటండి. మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ రంగపేట మండలం అంతే ప్రభావ నేను ఈ ప్రార్థన స్థానం ప్రభావ మీరే మహిమార్థమైతండి. ఎత్తి చూపండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు ప్రభావ. జరుగుతున్న మీ సువార్తను బట్టి వందనములు తండ్రి. నేను అక్కడ ఘనముగా మీ సువార్తను జరిపించుకుంటున్నాను తండ్రి. ఏ బిడ్డల కొరకు ప్రభావ నాయన నా తండ్రి ఆ గృహములు ఇచ్చాను తండ్రి. ఆ గృహంలో నా తండ్రి ఈ సువార్తను చేయటం తండ్రి నాయన ఆ మరియ గారి దీవించాల్సింది. ఆ బిడ్డ ద్వారాగా ప్రభావ అక్కడ సువార్తను ప్రతి బిడ్డకి అందించుకున్నది. ఆ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేస్తున్నాం. ఆ కుటుంబంలో ఏది పొదువై ఉన్నదో ప్రభావ అన్నీ సమకూర్చండి ప్రభావ.
స్తోత్రములు తండ్రి. ఈ పని కొరకు ప్రభా సహాయపడుతున్న బిడ్డ ప్రభా, ఈ సేవకు చోటిచ్చిన బిడ్డ తండ్రి అయినా విడిచిపెట్టకండి, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టక ప్రభా, ఆ బిడ్డకు కార్యం చేయండి ప్రభా, ఆ బిడ్డల పట్ల కార్యం చేయండి ప్రభా, భర్త పట్ల కార్యం చేయండి ప్రభా. నేను వారికి ఉన్న బంధుమిత్రులను తండ్రి నేను మీరే మార్చుకుంటుందా మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అలాగే తండ్రి సోదర మందిరం దీనికి ఆశీర్వదించండి. నేను ప్రతి బిడ్డను దీనికి ఆశీర్వదించండి ప్రభా. ఈ సాలకు వచ్చిన ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి తండ్రి. ప్రతి బిడ్డ అవసరతను నా తండ్రి నైనా మీరు నెరవేర్పులోకి తీసుకురండి ప్రభా. నేను బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకుంటుంది తండ్రి. ఇదిగో తండ్రి గర్భఫలం బహుమానం అన్నారు తండ్రి. ఆ బిడ్డకు గర్భమును తెరవండి ప్రభా. ఇప్పుడే ముట్టండి ప్రభా, ఆ రాజీని ఇప్పుడే ముట్టండి ప్రభా, భర్తను ముట్టండి ప్రభా నా తండ్రి. ఈ వెలుగుని నింపి వేస్తున్న దేవత నీకు వందనములు స్తోత్రములు. ఆ బిడ్డ పైన ఈ పరిశుద్ధాత్మను నింపి వేసి దేవా నీకు స్తుతులయ్యా స్తోత్రములు. గర్భమును తెరచుచున్న దేవా నీకు స్తుతులయ్యా స్తోత్రములు. నేను ఈ గర్భపేటల బిడ్డను సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను. ఆ బిడ్డ ద్వారా అనేక మంది ప్రభు ఈ ప్రార్థన సాలకు నడిపించే భాగ్యం నా బిడ్డకు దయచేయగా నేను నీ సాక్షిగా నిలబెట్టుకుంటాను. భార్య భర్తలిద్దరినీ ప్రభు ఈ ప్రార్థన సాలకు సాక్షిగా నిలబెట్టుకోమని నేను వెంకన్న గారిని బట్టి వందనములు వెంకన్న గారిని దీవించి ఆశీర్వదిస్తున్నాను. ఆ బిడ్డకు ఎంతో కార్యం చేస్తున్నాను. నేను ఆ కార్యములు బట్టి నేను స్తుతించుకుని కదండి. ఆ విడవక తండ్రి నాయన వర్షమైనను ఏమైనను ప్రభు తండ్రి ఈ పాదాల దగ్గరికి వచ్చి చూడున్నాను తండ్రి. ఆ బిడ్డకి ఇంకను ఏం కావాలో ప్రభు తండ్రి అది దయచేయాలి. నేను చిల్లి గారు బట్టి వందనములు తండ్రి. ఆ బిడ్డ ఏ నిమిత్తమైతే రాలేకపోతుంది. ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించాను. నేను నిశ్చితులయ్యా మీకే వందనములు స్తోత్రములు తెలుస్తున్నాను తండ్రి. ఈ సేవకుని స్తోత్రములు ప్రభా. ఈ సేవకు కోరికలను నెరవేర్చండి ప్రభా. అనేక ఆత్మలను రక్షించాలని ప్రభా ఆ బిడ్డ ప్రయాసపడుచూ ఉండగా ఆ ప్రయాసములు నా తండ్రి వ్యర్థము కాకుండా ప్రభా నా తండ్రి అన్నీ నెరవేర్చండి ప్రభా. నా తండ్రి ఆ బిడ్డ ఏమైతే కోరుకుంటున్నాను అటు రీతిలో నడిపించుకుంటూ నేను నీ పరిశుద్ధాత్మను తండ్రి నీకు వేసి తండ్రి నన్ను ఆ బిడ్డకి ఆరోగ్యంలో శక్తిని బలాన్ని దయచేసి ఈ సేవలో కొనసాగే భాగ్యం మీరు అక్కడ సమీపం వరకు నేను ఈ పనిలో సాగిపోయే భాగ్యం దయచేసి ఆగక కొనసాగే భాగ్యం దయచేసి నేను నీకు వందనములు నేను ఆ బిడ్డకు సహకారం లేవనెత్తండి. ఆ బిడ్డకు సహాయం చేసే బిడ్డలను లేవనెత్తండి. ఆ బిడ్డలకు తోడుగా ఉంటే భాగ్యం దయచేసి ఎక్కడ ఉన్నారు బిడ్డలను మీరే నేను సమకూర్చుకుంటాను. సహకారులను సమకూర్చుకోమని నన్ను కుమారుని బట్టి ప్రార్థించుకోండి. ఈ కుమారుని యొక్క కోరికలను నెరవేర్చాలని నదిరేడని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను. అక్కడ చేస్తారు. అందరూ ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన ఇవ్వకూడదు, ఎవరికాడ ప్రార్థన చేసుకోవాలి. ఇంకా అయిపోతుంది. ఈ ఒక్క ప్రార్థనతో ప్రార్థనలు అయిపోదు. అది నువ్వు చేసుకోవాల్సిన వారం వరకు నువ్వు చేసుకోమో చేసుకో, ఇప్పుడే చేసుకో. ఏకదశల ప్రార్థనలు ఎంసీ కూడా ప్రార్థన, అందరు కూడా ప్రార్థన.
జనకు నీసం జనమసు జనకు నీసం జనమసు తనకు ఇష్టముగాని జనము తరికి రానియడు తరికి రానియడు కనుక నాకేమి కొదువా నాకు శ్రీకరుండగు దేవుడే రక్షకుడు కనుక నాకేమి ఏడో ప్రార్థన శుద్ధ ప్రార్థన. అందరం లేచినారు. అందరం లేచి ఇప్పుడు దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది అయిపోయిందని ప్రార్థన చేయాలి. అయ్యా నాకు గర్భఫలం ఇచ్చావు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు. అయ్యా నాకు బలహీనత తీసివేసిన దేవా నీకు స్తోత్రమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. అయ్యా ఆగస్టు 13వ తారీఖున తైలాభిషేక పండుగ తండ్రి ఘనముగా జరిగిస్తున్న తండ్రి నీకే స్తోత్రములు. ఆయన ఎలమిలి గ్రామంలో నువ్వు మందిరము ఏర్పాటు చేస్తూ ఆయన మెటీరియల్ను నాయన మనుషులను ఏర్పాటు చేసి ఈ మందిరము కట్టిస్తున్న దేవానికి ఎవరు ఖాళీ చేసుకోవాలి? ఎవరు ఖాళీ? స్థుతి తండ్రి స్తోత్రమైన స్థుతి నీ స్థితి మార్చేస్తుంది. స్థుతి నీ స్థితి మార్చేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు అది అయిపోతుంది. నువ్వేమనుకుని వచ్చావో ఆ కార్యం కొరకు కాదు బాబా, నన్ను ముట్టావు తండ్రి, నా ప్రార్థన ఆలకించావు తండ్రి, నా కార్యం చేస్తావు తండ్రికి స్తోత్రం, నీ సాక్షిగా ఉన్నాను తండ్రికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ఎవరి కాడే స్థుతి చెప్పండి. స్థుతి నీ స్థితి మార్చివేసేది. స్థుతి ప్రార్థన కన్నా మిన్న. దేవుడు అంటున్నాడు నీ స్థుతి నీ స్థితి మార్చేస్తాడు. స్థుతి చేసేసామంటే దేవుడి కార్యం చేసేస్తాడు. ప్రార్థించే ప్రభా నీకు వందనం ఉంటుంది, నీకే స్తోత్రం ఉంటుంది. ఎవరు కాదు ఆయన నీకు వందనం ఉంటుంది. రాజీని గుర్తునందుకు స్తోత్రం ఆయన. అలాగే ప్రభావ దేవిని బాగు చేస్తున్నా తండ్రి స్తోత్రం ఆయన. మరి రాణిని ఆయన ఆశ నెరవేరుస్తున్నా తండ్రి స్తోత్రం. వీరబాబుని ప్రమేణాన్ని దర్శించావు తండ్రి. వీరబాబు ప్రార్థన ఆలకిస్తున్నా ప్రభా నీకు వందనం స్తోత్రం. అలాగే ప్రభా దావీదు ప్రార్థన ఆలకించావు తండ్రి. దావీదును ఆదుకోండి తండ్రి స్తోత్రం. వెంకన్న దీవించండి నీకు స్తోత్రం తండ్రి. శాంతి కుమారుని ఆదుకుంటున్నావు, బాగు చేస్తున్నావు నీకు స్తోత్రం. సర్వము నీ చేతుల సమర్పణ. మీరే మహిమా ఘనత పొందుకోమని, మా స్థుతులు అందుకోమని యేసు వారి నామం అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. అన్ని ప్రార్థనలోని వారించియున్నావు, అన్ని ప్రార్థనలోని వారించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. మా విన్నపము విన్న మా దాసంస్తుతులు, మా విన్నపము విన్న మా దాసంస్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, సర్వ సృష్టికర్త సర్వాధికారి, నిత్యము స్తుతులు అందుకున్న దేవా, మా ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందనములు.
తండ్రి ఇప్పటి వరకు జరిగిన కార్యమంతా నీ మహిమార్థమే జరిగించుకొని అయా ఆటల్లో మీరున్నారు, సన్నిధి క్రమంలో మీరు జరిగించుకుని ఆయన 7 ప్రార్థనలు తండ్రి, 7 బిడ్డలు తండ్రి మీరు మూలస్తంభంలో వాడుకుని ఆయన మీరు నాయన ప్రార్థన చేయించున్నారు, విజ్ఞాపన చేయించుకున్నారు. ఇప్పుడు జరగబోయే వాక్య ధ్యానంలో 7 మెట్ల ధ్యానంలో మీరుండి మహిమా ఘనత పొందుకోమని యేసువారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి.